రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష చేపట్టారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి నుంచి తీసుకున్న చర్యలపై ఆరా తీసిన ముఖ్యమంత్రికి సాయంత్రం కల్లా అన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు వివరించారు. ఆయిల్ డిస్పాచ్ సెంటర్ల నుంచి ట్యాంకర్లు సజావుగా రిటైల్ బంకులకు చేరేలా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా బ్లాక్ మార్కెట్ గానీ, కృత్రిమ కొరత గానీ సృష్టించకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్టీజీ సెంటర్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష చేపట్టారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి నుంచి తీసుకున్న చర్యలపై ఆరా తీసిన ముఖ్యమంత్రికి సాయంత్రం కల్లా అన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు వివరించారు. ఆయిల్ డిస్పాచ్ సెంటర్ల నుంచి ట్యాంకర్లు సజావుగా రిటైల్ బంకులకు చేరేలా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ మార్కెట్ గానీ, కృత్రిమ కొరత గానీ సృష్టించకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్టీజీ సెంటర్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.